అమ్మాయి పేరేంటి? ఏంజలీనా సార్. నువ్వే కదా అమ్మాయిని చంపేశావు? నేను చంపలేదు సార్. రాస్కెల్, నువ్వు ఇంకోసారి ఇలా చేసినావు అనుకో, కేసు చేసి లోపల నొక్కుతా. ఏమనుకుంటున్నావు? మరేం చేస్తున్నావు? ఆ టైంలో ఎక్కడున్నావు? సార్, ఆ టైంలో నేను బాల్కనీలో స్మోక్ చేస్తూ ఉన్నా. సడన్గా నాకు పూజ ఏడుపు వినిపించింది. కంగారులో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏంజలీనా చనిపోయి ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నీ పేరేంటమ్మా? పూజా సార్. నువ్వెప్పుడు చూసావు? నేను ఫేస్ వాష్ చేసుకుంటా ఉంటే నాకు గట్టిగా ఒక సౌండ్ వినిపించింది. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసేసరికి ఒక డెడ్ బాడీలా ఉంది. నువ్వు ఏంజలీనా చాలా క్లోజ్ అమ్మా? అవును సార్. నేను ఏమి చెప్పినా సరే తను అర్థం చేసుకునేది. అందరికీ తను మాట్లాడలేదు అనుకునేది, కానీ తను కళ్ళే అన్ని మాట్లాడేది. మాట్లాడలేదా? అవును సార్, తను మాట్లాడలేదు, వినపడదు. నీ పేరేంటి? మారన్ సార్. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది సార్. ప్రేయర్ కోసం బ్యాక్ యార్డ్ పోయాను. నీతో ఎలా ఉంటుంది? నా కష్టాల్లో కూడా తను నా తోడుంది సార్. నీ పేరేంటి? ఫహీమ్ సార్. ఓ, నువ్వేనా ఫహీమ్? తను చనిపోయిన టైంలో ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? 8:30 PM నేను హాల్లో క్యూబ్ సాల్వ్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా ఒక 8:32 PM నాకు పైన నుండి ఒక సౌండ్ వినిపించింది. అదే నేను వెళ్ళి చూసేసరికి మరి ఎవరు చంపింటారు? మారన్ అయితే కాదు, అంటే వాళ్ళంత క్లోజ్గా కూడా లేరు. అదేలాగా పూజ కూడా, వాళ్ళు చాలా క్లోజ్. ఛాన్సే లేదు. ఇంకా దేవ్ మాత్రం. చెప్పరా, చెప్పు. దేవా, ఏమైంది? ఏంటి? చెప్పు చెప్పు. సార్, దేవ్ 1 week బ్యాక్ ఏంజలీనాకి ప్రపోజ్ చేశాడు. ఏంజలీనా రిజెక్ట్ చేసింది. అందుకే దేవ్ మీద మాత్రం కొంచెం డౌట్ గా ఉంది. ఎలాంటిది ఏంజలీనా? ఆ అమ్మాయి లాంటి మంచి అమ్మాయిని మళ్ళీ చూస్తానో లేదో తెలీదు. సరే, నువ్వు వెళ్ళిపో, నేను పిలుస్తా. ఓకే సార్. సార్, నాకు వాడి మీదే డౌట్గా ఉంది. ఎవడు? అదే సార్, తిక్కగా చేశాడే దేవ్. ఏ ప్రూఫ్ లేకుండా మనం అరెస్ట్ చేయడం కుదరదు. అలా చేస్తే మనకే ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఎందుకన్నా మంచిది వాడిని రిమాండ్కి తీసుకో. సార్, నేనేం చేయలేదు సార్. నన్ను ఎందుకు సార్ తీసుకోబోతున్నా? మారన్, నేనేం చేయలేదు. ఒక నిమిషం ఆగు.
హలో హలో సార్, ఇక్కడ మారన్ పూజ అని కొట్టి పడేస్తున్నాడు. ఏంజిల్ అని చంపితే కూడా వాడే. మీరు త్వరగా రండి సార్. హలో హలో నా చిన్నప్పుడు నేను ఒక అనాథని, నాకంటూ తోడు ఎవరూ లేరు. ఆ సమయంలో నన్ను దగ్గరగా తీసుకుంది తార. మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. తను నాకు అమ్మలాగా. కానీ ఒకరోజు యాక్సిడెంట్లో నా ఎదురుగానే తను చనిపోయింది. దాని తర్వాత నాకు ఏంజనీల తారలా కనిపించింది. అలా అయితే ఏంజలీనాని ఎందుకు చంపావు? నేను చంపలేదు తనని. నేను ఫాస్ట్గా రావడం చూసి భయపడి వెనక్కి వెళ్ళింది. స్లిప్ అయి స్లాబ్కి తగిలి చనిపోయింది. ఇంకా తర్వాత నేను అక్కడి నుంచి భయపడి వచ్చేసాను. తారానే తన జీవితం అనుకుని బ్రతుకున్నారానికి ఆమెను కోల్పోయిన బాధ తట్టుకోలేకపోయారు. అందుకే ఏంజలీనా తారానే చూసుకుంది. ఇప్పుడు ఆమె లేదు, కానీ తార వదిలిపెట్టిన చివరి ప్రమాణం ఉంది. మనిద్దరం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని. ఆ ప్రమాణాన్ని కాపాడుకోలేకపోవడం ద్వారా ఆమెతో పాటు తానే వెళ్ళిపోయాడు.